ప్రాణాలకు తెగించి ఆ బస్సు ప్రమాదంలో నుంచి కొంతమంది వ్యక్తులను కాపాడగలిగారు. ఆయనతో మాట్లాడదాం మనం. హరీష్ గారు నమస్తే అండి. రైట్, హరీష్ గారు నమస్తే అండి. రైట్, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? మీకు ఎప్పుడు ఈ బస్ యాక్సిడెంట్ అనేది మీకు తారసపడింది? ఏం చెప్తారు? నేను స్టార్ట్ అవ్వడం మాదాపూర్ హఫీజ్పేట నుంచి స్టార్ట్ అయ్యండి. 9:30 అరౌండ్. నేను నా ఫ్రెండ్స్ నా కాలేజ్ ఫ్రెండ్స్ క్లోజ్ స్కూల్మేట్స్ 9:30 అరౌండ్ మాదాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో మెయిన్గా నేను కర్నూలు రీచ్ అవ్వడానికి అరౌండ్ 2:30 సంథింగ్. 2:30కి నేను కరెక్ట్ గా కర్నూలు టోల్ గేట్ దగ్గర ఆపాను. సో అక్కడ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ డ్రైవ్, అంటే మేబీ రఫ్లీ 15 మినిట్స్. సో 15 మినిట్స్ వర్షం పడుతుంది అటుకు. సో డ్రైవింగ్ కూడా రోడ్ కూడా క్లారిటీ లేదు. సో వెళ్తుండగానే నాకు ఆ వర్షం పడడం వల్ల లైక్ ఆ ఇన్సిడెంట్ లో నాకు పొగలు నేను అబ్జర్వ్ చేశాను. నా ముందర వెళ్తున్న బస్ కి నేను సో టైం వచ్చి ఎగ్జాక్ట్ గా మీకు ఎగ్జాక్ట్ టైం చెప్తున్నాను. టైం కరెక్ట్ గా నేను టోల్ గేట్ దాటిన క్రాస్ టైం అయితే 2:25. బస్ ఇన్సిడెంట్ అయితే కరెక్ట్ గా 2:40 అండి. 2:40. ఓకే, ఎగ్జాక్ట్ యాక్సిడెంట్ జరిగింది 2:40. ఎస్. ఓకే ఓకే, మీకు అంటే ఆ వర్షం పడడము చీకటి కాబట్టి కొంత మీరు పొగలు గమనించారు. అవునండి. సో నాకు ఎందుకు డౌట్ వచ్చింది. సో నేను వెంటనే కార్ ఆపేసాను. నా ఫ్రెండ్స్ చెప్పాను, ఏదైనా తీసుకొని రండి, లైక్ ఏదైనా ఐటమ్స్ ఏదైనా తీసుకొని రండి, లైక్ హార్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా అని చెప్పాను. కానీ నేను ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్కి వెళ్ళాను నేను. సో అప్పటికే కింద బైక్ ఉండడం వల్ల బైక్ ట్యాంక్ బ్లాస్ట్ అయ్యి మొత్తం డ్రైవర్ డోర్, అటుపక్క డోర్, ఫ్రంట్ మిరర్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. మీరు ప్రయాణిస్తున్న కార్ కి ఆ బస్ కి ఎంత దూరంగా ప్రయాణిస్తున్నారంటే ఆ బైక్ హిట్ చేయడం మీరు చూసారా? ఆ వ్యక్తిని బైక్ వెనక నుంచి ఢీ కొట్టింది. అంటే బస్ డ్రైవర్ తప్పిదం ఫస్ట్ కనిపిస్తోంది. వెనక నుంచి ఢీ కొట్టడం అంటే తప్పించబోయి తగిలిందా, లేకపోతే చూడలేదా, లేకుంటే ఆ టైంలో అంటే ఎగ్జాక్ట్ గా కొంత నిద్రమత్తు కూడా ఉంటుంది? అవునండి, 500 మీటర్స్ దూరంలో ఉన్నాను నేను. సో నాకైతే కారా బైక్ అనేది తెలియదు. యాక్సిడెంట్ అయితే నాకు జరిగింది అర్థమైపోయింది. ఎందుకంటే 4 హజార్ లైట్స్ పడిపోయాయి బస్కి అప్పుడే. సో నాకు అర్థమైంది సంథింగ్ ఏదో జరిగిందని. నేను చాలా స్లో చేశాను అప్పటికే. బట్ ఏంటంటే మీన్ వైల్ నేను కార్ ఎక్కడైతే ఆపానో, ఒక 300 మీటర్స్ లో కార్ ఎక్కడైతే ఆపానో అక్కడ నా కార్ పక్కన ఒక బాడీ ఉంది. సరే మేబీ బస్సులో ఉంటే ఎవరైనా జారి పడ్డారేమో డోర్ గురించి అని నేను అలా అనుకున్నాను నేను. బట్ నాకు అప్పుడు ఇదంతా వితిన్ 1 minute లోనే. సో ఈ లోపల అక్కడ మంటలు స్టార్ట్ అయ్యి నేను అబ్జర్వ్ చేశాను. టైర్ దగ్గర బస్సు రైట్ సైడ్ టైర్ దగ్గర మంటలు స్టార్ట్ అవ్వడం నేను చూశాను. బట్ నేను ఎప్పుడైతే బస్ దగ్గరికి వెళ్ళానో అక్కడ డ్రైవర్ అయితే లేరు. అప్పటికి ఈ హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది బస్ డోర్స్ ది, అవి మండుకున్నాయి. అప్పటికే ఫైర్ స్టార్ట్ అయిపోయింది. సో డోర్ ట్రై చేసి రాలేదు. సో నేను ఒక పెద్ద స్టోన్ తీసుకొని గట్టి కొట్టాను. అప్పటికే లైన్స్ పడ్డాయి బ్రేక్. డ్రైవర్ సైడ్ బ్యాక్ సైడ్ ప్యాసింజర్ విండో, పెద్ద విండో. సో అదైతే లైన్స్ అయితే బ్రేక్ పడ్డాయి. బస్ బ్యాక్ సైడ్ విండో. నో బస్ డ్రైవర్ బ్యాక్ సైడ్ విండో. ఓకే, డ్రైవర్ బ్యాక్ సైడ్ విండో. అది ఫస్ట్ విండో, సెకండ్ విండో నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్ గా. నేను బట్ తొందరగా కొట్టేసాను వెంటనే. సో అది బ్రేక్ ఆల్మోస్ట్ లైన్స్ వచ్చాయి. సో అటుపక్క బస్ లో కూడా అలర్ట్ అయిపోయారు. ఆయన గ్రీన్ షర్ట్, ఆయన పేరు మర్చిపోయాను. ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వస్తుంటే టీవీలో చెప్పాడు ఆయన. సో ఆయన వెంటనే అటుపక్క సైడ్ నుంచి బస్ లో నుంచి ఇంటర్వ్యూకి వస్తున్న అబ్బాయినా? అవునండి, కరెక్ట్. జయసూర్య అనే అబ్బాయి మేము మాట్లాడాము. అవునండి. మేబీ తను నన్ను చూడలేదు ఆ సిచ్యువేషన్ లో. తను బట్ నాకు వినపడ్డాయి. బస్సు ఫైర్ లో ఉంది, బ్రేక్ ద గ్లాస్ అని ఆయన గట్టిగా అరిచాడు. నాకు వినపడింది ఆ నాయిస్. బట్ మీన్ వైల్ నేను ఇంకో ఏదైనా తీసుకొని ఇంకో గ్లాస్ ర్యాండమ్ గా మధ్యలో గ్లాస్ పగలకూడదాం అనుకున్నాను. కానీ అక్కడ ఏం లేవు. ఆ సిచ్యువేషన్ లో ఆ చీకటికి నాకేం కనపడట్లేదు. సో నా కార్ లో ఉన్న డిక్కీలో ఉన్న స్టెఫీ టూల్స్ ఉంటాయి కదా, టైర్ పైకి లేపడానికి వెహికల్ ని. సో అవి తీసుకొచ్చి బ్రేక్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే బస్సు విండోస్ ఆల్మోస్ట్ నా హైట్ కంటే ఎక్కువ ఉన్నాయి. అవి అక్కడ చేయడం కాదు, అందరూ హార్ట్ లేదు, ఎంత పెద్ద రాయితో కొడుతున్నా పగలట్లేదు అవి. సో నా దగ్గర ఉన్న ఐరన్ నా టూల్ కిట్స్ తో పగలగొడదాం ట్రై చేశాను నేను. ఈ లోపే ఆ బ్రేక్ పగలగొట్టి ఒక 7 to 8 మెంబర్స్ ఏమో దుంకేశారు వెంటనే. అందులో చిన్న పాప కూడా ఉంది. నా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళి రెస్క్యూ చేస్తారు వాళ్ళని అటుపక్క రోడ్లోకి తీసుకెళ్ళడానికి. ఈ లోపే ఆ ఏసీ ఆన్ లో ఉండడం వల్ల, బస్ లో ఫుల్ ఏసీ ఆన్ లో ఉండడం వల్ల బస్సు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అంటే స్మోక్ వచ్చేసింది, నాకేం కనబడట్లే. ఆ స్మోక్ లోనే మంట కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే స్మోక్ ఎక్కువ ఉంది బయట బస్ లో. మేబీ అప్పటికే స్పృహ కోల్పోయిండొచ్చు అనుకుంటాను. నిద్రలో కాదు, మేబీ స్పృహ కోల్పోయిండొచ్చు నేను అనుకుంటున్నా. టెక్నికల్ ఆ టైంకి బేసిక్ గా నిద్రలో ఉంటే అవకాశం ఉంది, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే మీరు అక్కడ వెళ్ళినప్పుడు డ్రైవర్ ఎవరు గమనించలేదా? కింద డ్రైవర్ లేరా? బస్ చుట్టూ అంటే ఆల్రెడీ మంటలు వస్తున్నాయి, బస్సు కింద దూరిపోయింది, ఫైరింగ్ స్టార్ట్ అయింది.
అక్కడ డ్రైవర్ ఎవరు లేరా? డ్రైవర్ క్లీనర్ ఎవరు లేరా? డ్రైవర్ లేడు కానీ, డ్రైవర్ అయితే చూడలేదు కానీ నాకు తెలిసి ఆయన కో డ్రైవర్ క్లీనర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అండి అది. ఆయన రెడ్ టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు వీడియోలో కూడా, నేను తీసిన వీడియోలో ఉన్నాను ఆయన. ఆ, ఆయన మాలిక్ మేరా మాలిక్ అందరూ హే మేరా మాలిక్ అందరూ అంటున్నాడు కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. సిచ్యువేషన్ అంతా పోలీస్ వచ్చి రాగానే నాకు అర్థమైంది తనే కో డ్రైవర్ అని. అంటే మేబీ తను డోర్ తీసింటే బతుకుంటే వాళ్ళం ఇంకొంతమంది కనీసం ఒక 10 మెంబర్స్ అన్న బయటకు వచ్చేవాళ్ళేమో. మరి అది ఎలా జరిగిందో తనకే తెలియలేదు. సో అంటే అక్కడ ఫైర్ అయిన తర్వాత కింద డ్రైవర్ కనిపించలేదు మీకు? అవునండి, డ్రైవర్ సైడ్ అయితే ఎవరు లేరు. ఓకే. అంటే ఇక్కడ చూడండి, జనరల్గా బస్సు ఢీ కొట్టిందని అంటే వెంటనే అక్కడ ఒక బైక్ ఇన్సిడెంట్ హిట్ అవ్వగానే ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ 300 మీటర్లు తోసుకుంటూ వెళ్ళాడనంటే అంటే ఆయన గమనించలేదా? అంటే ఏం జరిగి ఉండొచ్చు? మీరు లైవ్లీగా ఉన్నారు కాబట్టి ఏం జరిగి ఉండొచ్చు అక్కడ? అదే అండి, బ్రేక్ ఎందుకు లేట్ అప్లై చేసాడో నాకు ఇప్పుడు అర్థం కాదు. మేబీ డ్రైవర్ ఏమో స్లీప్ మోడ్ ఉన్నాడా, లేకపోతే సంథింగ్ హైవే నాకు మామూలే లైక్ సంథింగ్ చిన్న రాలేమో అడ్డం ఉండి అదేమన్నా తగులుకుంటూ పోయిందా అనుకున్నాడా, అది నాకు అర్థం కావట్లేదు. నాకే లైక్ షాకింగ్ ఉంది. కానీ కొంతమంది ఏమంటున్నారంటే అటుపక్క నుంచి వెహికల్ అంటున్నారు, అటుపక్క ఆపోజిట్ లో వచ్చి వెహికల్ అంటున్నారు. కానీ వెహికల్ ఎగ్జాక్ట్ గా వైట్ లైన్స్ ఉంటాయి కదా, 2 రోడ్స్ లో వైట్ లైన్స్ ఉంటాయి కదా, ఆ వైట్ లైన్స్ దగ్గర ఉంది వెహికల్. ఆ వెయిట్ లైన్ లెఫ్ట్ సైడ్ లో కొంచెం లెఫ్ట్ లో. ఓకే. సో నాకు తెలిసినంత వరకు బస్సే వెళ్ళి గుద్దిండొచ్చు అనుకుంటున్నా, బస్సే వెళ్ళి హిట్ చేయిండొచ్చు అనుకుంటున్నా యాజ్ పర్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది మీరు చెప్తున్న దాంట్లో, బైక్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత బైక్ మరీ ఓవర్గా ఇరుక్కుపోయి ఇంకా ఆగిపోయింది ఆ బస్సు, లేదనంటే బ్రేక్ వేసాడా, ఏం జరిగి ఉండొచ్చు? లేదండి, నీకు బస్సు 4 ఇండికేటర్స్ ఆపిన టైంకి బస్సు ఆల్మోస్ట్ స్టాప్ అయింది. అప్పటికే ఒక టైర్ అంటుకుంది, ఒక టైర్ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ సైడ్ అంతా అప్పటికే మంటలు స్టార్ట్ అయిపోయి. సో బైక్ లాక్కుండా వెళ్ళడం వల్ల బైక్ ట్యాంక్ అది మరీ ఓల్డ్ బైక్. ఓకే. సో పెట్రోల్ అయినా లీక్, ఎఫ్ఐ సిస్టమ్ ఫెయిల్ అయ్యి పెట్రోల్ అయినా లీక్ అయి ఉండాలి, లేదా క్యాప్ అయినా పెట్రోల్ బైక్ ది క్యాప్ ట్యాంక్ అయినా ఓపెన్ అయి ఉండాలి. దానివల్ల బ్లాస్ట్. బండ్లో కూడా ఎక్కువ పెట్రోల్ లేదు, మేబీ నాకు తెలిసి ఒక 2-3 లీటర్స్, ఒక లెస్ దాన్ 5 లీటర్స్ ఉంటుంది. సో అంత స్ప్రెడ్ ఎక్కువ కాలేదు. కానీ వర్షం కూడా పడుతుంది ఆ సమయానికి, చిన్నగా వర్షం పడుతుందండి. యాక్చువల్లీ నా ఫోన్స్ కూడా నేను పోలీసు వాళ్ళు చేయడానికి కూడా టచ్ బంద్ చేయట్లేదు ఆ వర్షానికి. బట్ ఐ సమ్హౌ ఐ మేనేజ్డ్ అండ్ వర్క్డ్ ఆన్ ఇట్. ఓకే. సో తర్వాత అంటే మెయిన్ డోర్ ఉంటుంది కదా, బస్ ఎక్కడానికి దిగడానికి ఒకటే ఎగ్జిట్ ఒకటే ఎంట్రీ మనకి. సో ఆ డోర్ ఓపెన్ అవ్వలేదా? అంటే అక్కడ ఆల్రెడీ వన్స్ ఆ డ్రైవర్ దిగినప్పుడు యాక్సిడెంట్ అయిందని ఫీల్ అయినప్పుడు వెంటనే ఆ డోర్ ఓపెన్ చేసినా సేఫ్గా బయటకు వచ్చేవాళ్ళు. ఆ డోర్ ఓపెన్ చేయలేదా? ఎందుకంటే నాకు తెలిసి ఇటువంటి బస్ సిస్టమ్స్కి బటన్ సిస్టమ్ ఉంటుంది, డైరెక్ట్ లాక్ అనేది మనం పుష్ అండ్ పుల్ చేయడానికి ఉండదు, లాక్ సిస్టమ్ ఉంటుంది. అది ఓపెన్ కాలేదా ఆ సమయానికి? లేదండి, యాక్చువల్లీ నేను జస్ట్ ఇట్లా ట్రై చేద్దామని వెళ్తే అటుపక్క డోర్ కూడా మంటలు ఉన్నాయి. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం హార్డ్ బోర్డ్స్, డాష్ బోర్డ్స్ ఉన్న ప్లాస్టిక్ మొత్తం కాలిపోయింది అప్పటికే. అంటే ఇన్సైడ్ నుంచి, బయట నుంచి, ఫ్రంట్ డాష్ బోర్డ్ లోపల నుంచి మంటలు వచ్చేసాయి. అంటే ఇవన్నీ జరిగింది చాలా తొందరగా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయింది. నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం విత్ ఇన్ 2 to 3 minutes జరిగిపోయాయి. 2 to like less than 5 minutes. లెస్ దాన్ 1 minute. అంటే కంప్లీట్ గా అది ఆల్రెడీ ఇంజన్ కింద ఉండిపోయింది, ఇంజన్ నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయింది, డాష్ బోర్డ్ పూర్తిగా కాలిపోయింది. మీరు ట్రై చేశారా డ్రైవర్ సీట్ దగ్గర నుంచి అన్లాక్? అక్కడ ఎవరు లేరు, డోర్ రావట్లేదు అసలు. నేను ట్రై చేశాను.